నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శోభాయమానంగా శ్రీరామ రథయాత్ర. పెద్ద శంకరంపేటలో శ్రీరామమయం. అయోధ్య బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. నర్సాపూర్ గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు. అయోధ్యలో అపూర్వ ఘట్టం, వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు మరోసారి బ్రేక్. రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు. హనుమాన్ కలెక్షన్స్ తొలి భారతీయ సినిమాగా రికార్డు. అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే వీడియో వైరల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సోమవారం మధ్యాహ్నం జరగనున్న బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సారపాక గ్రామంలో రామయ్య భక్తులు, హిందూవాద సంఘాలు సారపాక ఆంజనేయ స్వామి ఆలయం నుండి పురవీధులలో శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నపిల్లలు సీతారాముల వేషధారణలు శోభయాత్రలో ఆకట్టుకున్నాయి. జై శ్రీరామ్ అంటూ నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. ఆంజనేయ స్వామి ఆలయం నుండి సారపాక గ్రామ పురవీధులుగా శోభయాత్ర ఘనంగా సాగింది.
అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రథయాత్ర నిర్వహించారు. అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆంజనేయ స్వామి ఆలయ సభ్యులు శ్రీరామసేన సేవా వాహిని ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీరాముల వారి రథయాత్ర అత్యంత శోభాయమానంగా ప్రధాన కూడలలో విహరిస్తూ కొనసాగింది. ఈ రథయాత్రలో అశేష బలు పాల్గొనగా ఈ రథయాత్రలో రామనామ జపం స్మరిస్తూ కోలాటాలు, మంగళ వాయిద్యాలు, శ్రీరామనామ సంకీర్తనలతో రథయాత్ర పట్టణ ప్రధాన రహదారులు రామనామ స్మరణతో కొనసాగింది. ఈ రథయాత్ర యందు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా పాల్వంచ డీఎస్పీ వెంకటేష్ ఆధ్వర్యంలో పాల్వంచ సిఐ వినయ్ కుమార్ రామువారి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళ్ళ మధ్యలో ఉన్న సాధ్యం దొరికి బయటకు వస్తే బాగుంటుంది. క్రమశిక్షణతో ఈ యొక్క రథయాత్ర ప్రపంచం తెలియజేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తూ స్లోగా తీసుకొచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేవారు ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారికి అందజేస్తే కొబ్బరికాయ కొట్టేస్తారు. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కథం లాగే డైరెక్షన్ చూసుకోండి. అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ పెద్ద శంకరంపేటలో ఉన్న శ్రీరామ మందిర ఆలయ ప్రాంగణంలో శ్రీ గుజ్జరి కనకరాజ్ దంపతుల సహకారంతో ఎల్ఈడి స్క్రీన్తో పాటు పూజా కార్యక్రమం, అల్పాహారం, అన్నదాన కార్యక్రమానికి వచ్చే శ్రీరామ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే మండలంలో చుట్టూ ఉన్న గ్రామాలలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయోధ్య రామచంద్రుని ప్రాణప్రతిష్ఠ వీక్షణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విచ్చేశారు.
కాబట్టి అందరూ సన్నద్ధంగా ఉండాలి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మామూలుగా దయచేసి ఫోన్లు చేసుకోవాలి. 5 నిమిషాల్లో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కార్యక్రమం గురించి ఈ తర్వాత నాతో 2 విషయాలు పంచుకోవాల్సిందిగా మనవి. బ్రాహ్మణ బ్రాహ్మణాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय जय श्री राम। राम की जन्मभूमि अयोध्या में आज राम जी की प्राण प्रतिष्ठा चल रही है। उसी के सिलसिले में संक्रांत में वह कनक राजू के फैमिली और कनक राजू ने मिलकर जो ऑर्गेनाइज किया उसके अब सबकी तरफ से बहुत धन्यवाद देना चाहता हूँ। हमारी मंडल पार्टी प्रेसिडेंट उसी के साथ साथ हमारे संक्रांत के सभी भाई बहनों की मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ। कई 500 साल से ये सिलसिला चलते आ रहा है। 496 साल पहले से ये स्थापना करने का काम चल रहा था। तो कई बहुत सारे दिक्कतों की वजह से, बहुत सारे प्रॉब्लम की वजह से, बहुत लोगों की जान जाने की वजह से, बहुत लोग धरना करने के बाद अच्छा बात से पूरा होकर आज प्राण प्रतिष्ठा होने का एक अच्छा दिन आए थे। इसलिए आज भारत देश के कोने कोने में, दुनिया के कोने कोने में से अयोध्या में लोग आके उसका सेलिब्रेशन कर रहे हैं। तो बहुत खुशी की बात है। डेफिनेटली आज सबसे बहुत ही अच्छा दिन है। राम के मानने वाले दुनिया में बहुत सारे लोग हैं कि इसकी गिनती करना भी मुश्किल है। इसलिए आज बहुत बड़ा जश्न अयोध्या में मनाने जा रहा है। वो इसी तरीके से भारत के कोने कोने में हर जगह पे आज कार्यक्रम चलाए जा रहे हैं। सभी लोगों को मेरी तरफ से इस कार्यक्रम की शुभकामनाएं देता हूँ और आने वाले दिनों में सभी लोग अच्छा रहेगा मुझे एक आशा रखता हूँ। सबको बहुत बहुत बधाई देता हूँ। ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం మమ మాతృభూమి స్థితానాం అయోధ్య నగరే శ్రీ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవత నూతన ఆలయ నిర్మాణ ప్రతిష్ట మహోత్సవ అంగత్రేణ మమ గ్రామేణ ప్రాతకాల సీతారామ చంద్రస్వామి దేవత అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అభిషేకనం ఆక్షం కర్మ కరిష్యే. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గంలోని నర్సాపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో సామూహిక పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు అయోధ్యలో జరిగే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాఘట్టాన్ని వేద పండితులు జరిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 12:20 ప్రారంభమైన ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1 గంటకు ముగియనుంది. అనంతరం మధ్యాహ్నం 1:15 ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని యజమానిగా వ్యవహరించగా మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం ఏకీభవించింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అంతేకాదు సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. 3 వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ఆదేశించింది. కాగా దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాలో వివాదాస్పద సీన్లు ఉన్నాయని, ఆ సినిమాను నిలిపివేయాలని పలువురు హైకోర్టులో దాఖలు చేశారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తన తండ్రిని తనను కించపరుస్తూ అసభ్యకర సీన్లు చిత్రీకరించారని పిటిషన్లో దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ సాగింది. ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించారు. దీంతో సెన్సార్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రామమందిరంలో బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాప్టర్లు వచ్చి మందిరంపై పూలవర్షం కురిపించాయి. అయోధ్యలో సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అద్దంగా తీర్చిదిద్దారు. నిత్య కళ్యాణ మండపంలో ఉదయం సీతారాములకు సువర్ణ పుష్పార్చన చేసిన అనంతరం సీతారాములను పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర చేయనున్నారు. శ్రీరామ ప్రచార రథంతో శోభాయాత్ర సాయంత్రం సుందరకాండ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
అయోధ్య రాముడి ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అలాగే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, శోభాయాత్ర వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డు చేరింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా కేవలం 50 కోట్లతో తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో 200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమా హనుమాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్ము రేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడా చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమోగుతున్నాయి. రామజన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కల్లారా చూసేందుకు ప్రముఖులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్యపురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు. వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అయోధ్య పురవీధుల్లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శోభాయమానంగా శ్రీరామ రథయాత్ర. పెద్ద శంకరంపేటలో శ్రీరామమయం. అయోధ్య బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. నర్సాపూర్ గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు. అయోధ్యలో అపూర్వ ఘట్టం, వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు మరోసారి బ్రేక్. రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు. హనుమాన్ కలెక్షన్స్ తొలి భారతీయ సినిమాగా రికార్డు. అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే వీడియో వైరల్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.